హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథా ప్రవాహంలో ఈరోజు మన ఏడో కథని మొదలు పెట్టేసుకుందాం. మన ఏడో కథ పేరు ఆరేసిన చీర. చట్టుబట్ట మీద చాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. ఆహుష్ 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 పెద్ద శబ్దాలు. దోవతుల్ని, చీరల్ని, దుప్పట్లు, జంబుకానాల్ని తిరగేసి తిరగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయ పెద్ద బానలో నీళ్లు మందు కలుపుతూ, ఓర్ని అమ్మ పోరగాళ్ళెవరో దీనికి బొక్కబెట్టారో అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే, రాళ్లు కొట్టుంటారు. అయినా జన్మంతా ఈ చిల్లి బానేనా, కుమ్మరాయనికి చెప్పి కొత్తది చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిండుతూ. ఓసి పోలి, జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా, నువ్వు ఓటి బాణం అయిపోయావు, ఇంకొత్తను కట్టుకోనేటి అన్నాడు బోసినోటి వెంకాయ్. ఓలబ్బా సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే, ఈ బాణ మా అయ్య కాలం నాటిదే, ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పీలికలు పెడుతున్నాడు. చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ళు మూటలతో చేరుతున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి, సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచులాటే. తిరిగి తిరిగి ఇంతేళ్ళకొచ్చో, పొద్దు కనిపిస్తుందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తిప్పుతావే, వాళ్ళు బట్టలెయ్యాలా తిప్పి కొట్టింది లచ్చి. షికారులే కాదు, మాటలు కూడా నేర్చావు గదే పళ్ళు కొరికాడు సాంబడు. నాకెందుకు షికారులు, మీసమున్న సోగ్గాడివి, నీకు కావాలి షికారులు. ఏటే నన్నే ఎక్కిరిస్తున్నావు, దర్బీస్ మోకందానే. ఓలబ్బా, పెనం మీద అట్ల కాడల్లే ఏం ఎగురుతూ పడుతున్నాడు, మక్కెలిరగదంతా బాంచోద్. లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు. ఓలమ్మ గొల్లు మంది లచ్చి. వెంకాయి పోలేరమ్మ పొరుగెత్తుకొచ్చి, ఓరి మీరు పాడు జావా, బట్టలు తడపకుండానే దెబ్బలాటేంట్రా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు. లచ్చి, సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు. మనసులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుపట్టి ఇద్దరికీ మూడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లలంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది, సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లలంటే మనసు. ఆడపిల్ల గజ్జెల పట్టీలు పెట్టుకు నడుస్తుంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చిన లచ్చి గజ్జెల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది, ఠంగు ఠంగున. లచ్చికున్న ముక్కు వేసరి, దుద్దులు సాంబడికి బావుండవు. అందుకే లచ్చంటే చికాకు, కోపం, అసహ్యం. దాని మాట, పలుకు, నవ్వు, అదేసిన పచ్చడి, చీచి. సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది. సీతాలు కళ్ళ ముందు కదిలింది. అది నెమలికంఠం చీర. సీతాలు నెమలికంఠం చీర కట్టుకొని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక, అబ్బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాలను ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్త కోడలంచు పంచ ఉతుకుతోంది. ఆ పంచ కోటేసిది. మగాడంటే కోటేసిగాడే అనుకుంది. ఎందుకు, ఈడు ఉన్నాడు మోటు మనిషి, కోటేసంత నాజుగ్గా ఉంటాడు. వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటుంది. మొన్న పండగ రోజు ఈ అత్త కోడలంచు పంచగట్టుకొని తలపాగా చుట్టుకొని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధి రాజులా ఉంటాడు. అందరూ కళ్ళు వాడి మీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు. లచ్చికి కోటేశు మొగుడవలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలు అడిగి తెచ్చుకొని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చొని తిన్నారు లచ్చి, సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళ పక్క ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకొని ఆ బట్టలని చట్టు మీద పరుస్తున్నారే కానీ ఇద్దరి మనసులో ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్లుమని పొంగింది. అత్త కోడలంతు పంచపరిచి ఎగిరిపోకుండా రాళ్ళు పెడుతుంటే లచ్చికి పాలిండ్లు పొంగాయి. సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి, సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరికీ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం, సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేశు అత్త కోడలంచు పంచుకుంటుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మోటెత్తు అంది లచ్చి. సాంబడు మోటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు.
పెదవులందించి తృప్తిగా నవ్వింది. కథ సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.